ఇదిగోండి, ఇదే అనమాట మనకి ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది. దీని లోపల వెళ్ళి మనం ఫిష్ ఎలా ఉంటుంది ఏమని చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం మత్రాలో ఫిష్ మార్కెట్ ఉన్నమాట. నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు అలాంటి పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. మనతో పాటు మన మునిరన్న కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఎలా అయితే చాప్స్ రాని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద చేప. నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు అంత పెద్ద చేప. మన ఏదైతే ఫిషెస్ ఇక్కడ ఏమైనా చేసుకున్నా కానీ అప్పుడప్పుడు మనం తెచ్చి సప్లై ఇస్తాం. ఇక్కడ మత్రాలో చాలా చాలా పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది. ఈ పక్కనే బీచ్ కూడా ఉంది కాబట్టి హార్బర్ కూడా ఉంది. ఇక్కడే చాలా పెద్ద ఫిష్ మార్కెట్ ఇది. ఎన్నో ఒక రోజుకి కొన్ని వేల చేపలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. కొన్ని వందల రకాల చేపలు కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది ఏంటంటే చాలా తక్కువ, దీనికన్నా చాలా ఎక్కువ లోడ్స్లో ఫిషెస్ అనేది వస్తాయన్నమాట. చాలా రకాల చేపలు చూడడానికి కనబడుతుంటాయి. ఎక్కడ ఇప్పుడు మనం చూడలేనివి లైఫ్లో వింత వింత చేపలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద సైజు చేపలు కూడా, ట్యూనా ఫిష్ అని, లేకపోతే ఇంకా రకరకాల చేపలు ఉంటాయి. చూడండి, ఇంతమంది చాలామంది ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చూడడానికి ఈ చేపల్ని. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ ఉంది, ఇప్పుడు వస్తుంది. మేము పొద్దున్నే వచ్చాము మీ అందరికీ చూపించడం కోసం. అయితే ఇంకా క్రౌడ్ ఇప్పుడు మొదలవుతుంది అనమాట. ఎన్నో రకరకాల జెల్లీ ఫిష్, ఆక్టోపస్లు, జెల్లీ ఫిష్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఇది ట్యూనా ఫిష్. నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తాను ఇంత పెద్ద చేప. ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి టోటల్గా మనకి 21 kg ఉంది. 21 kg ఉంది. ఇది టోటల్ లెంత్ వచ్చి 3 feet ఉంది. 3 feet ఉంది, 21 kg ఉంది. ఇది మనకి మొత్తం మీద 30 రియాల్ చెప్పారనమాట. 30 రియాల్ అంటే కొంచెం బార్గెనింగ్ అది చేస్తే మనకి 25 రియాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇండియాలో చూసుకుంటే ఒక 6,000 రూపాయలు, 21 kg చేప 6,000కి ఇస్తానంటున్నాడు. బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గించి కూడా ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా కొంచెం దీనికైనా కొంచెం చిన్న చేపలు ఇవి వచ్చి ఒక్కొక్కటి 15 kgలు ఉన్నాయి. ఫిషెస్ మనకి పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలా ఉంటాయి. ఎక్వేరియంలో రెడ్ ఫిషెస్, బ్లూ, గ్రీన్ ఫిషెస్ మనం చూస్తూ ఉంటాం. ఆరెంజ్, గోల్డెన్ ఫిష్ అని చెప్పేసి అవి చిన్నగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాయి. పెద్ద అయిన తర్వాత ఇదిగో ఇలా సముద్రంలో మనకి ఇలాంటి ప్లేసెస్లో దొరుకుతూ ఉంటాయి. మనం చూడడానికి చూడండి ఎలా ఉన్నాయో స్క్విడ్స్. ఇవి సముద్రంలో మాత్రమే మనకి దొరుకుతాయి అన్నమాట. చాలా జెల్లీగా ఉంటాయి. ఇవి అందరూ తినరు, కొంతమంది తింటుంటారు, కానీ రేట్ కూడా వీటికి కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇంకా రొయ్యలు అంటే మా రాజమండ్రి అయితే చాలా ఫేమస్ రొయ్యలకి, తెలుసు కదా. ఇక్కడ చూసుకుంటే కేజీ 700 అంట. ఈ పెద్ద సైజు రొయ్యలు కేజీ 700, ఇదేమో 600 అలా చెప్తున్నారు. మన బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు ఇక్కడ. మెయిన్ రాజమండ్రి వాళ్ళు వస్తే రొయ్యలు మర్చిపోతాను. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి వచ్చేసి నాకు తెలిసి ఒక ఇప్పుడు హాలో ఒక సగం ఉంటుంది, ఎంత ఉంది. ఇక్కడ కూడా మనం చేపలు తీసినప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతున్నాయి. ఇక్కడ ఇప్పుడే కొందరు తీసుకున్నారు, వాళ్ళు వచ్చి ఒక మనకి 1000 రూపాయలు అంత ఇచ్చింటారు అంతే చేపలు. ఇప్పుడు చూడండి ఈ చేపలు దీనికి పళ్ళంతా ఉన్నాయి, రెడ్ కలర్ చేపలు. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. మనం ఇంకా మార్నింగ్ వచ్చామంటే చాలా రకరకాల మనం చేపలు చూడచ్చు. ఇప్పుడు కూడా చూడచ్చు. సాయంత్రం ఇది మేబీ వీళ్ళు పొద్దున్న వేటికి వెళ్ళేసి మనం సాయంత్రం చేపలు తీసుకుని వస్తారంట. చాలా బాగుంది. కెమ్ ప్రైస్ బాబా, కెమ్ ప్రైస్, కెమ్
అది వచ్చేసి మనకి 6 రియాల్ అంటున్నారు. 6 రియాల్ అంటే దాదాపు మనకు వచ్చేసి ఒక 1200 రూపీస్ పడచ్చు అనుకుంటాం. తీసుకోవాలంటే ఎంతైనా మనకి ఒక 4,000-5,000 పడుతుంది. You know this alphabet. In the past, Yemen past. Himyar. You know Himyar in the past of Yemen. ఉన్నటువంటి కొండల్లో ఒక రకమైనటువంటి పుష్పాలు ఉన్నాయి అన్నమాట. దాన్ని పహాడీ పూలు అని చెప్పేసి అంటారు. వాటితో తయారు చేసేటువంటి రకరకాల పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ.